పొలిటికల్ కెరీర్లో ఆ మాజీ మంత్రి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. రాజకీయాలకు రామ్ రామ్ చెప్పినట్లే చెప్పి తిరిగి వచ్చారు. పాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. గెలుపోటములు చవి చూసిన చోటే మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధిష్టానం మరోసారి ఆ నేతకు అవకాశం ఇస్తుందా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏ పార్టీ, ఏ నియోజకవర్గం? ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా పాలిటిక్స్ ను ఫాలో అయ్యే వారికి టక్కున గుర్తుకొచ్చే పేరు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఈ నేత మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా లేరు. పార్టీ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. క్యాడర్ ఉన్నా నడిపించే లీడర్ లేరు. దీంతో అలాంటి చోట్ల ఫ్యాన్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. గతంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి బాగానే ఉండేది. కానీ గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఇక్కడి నుంచి మేకతోటి సుచరిత 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత 2012, 2019 ఫ్యాన్ పార్టీ శాసనసభ్యురాలి ప్రాతినిధ్యం వహించారు. జగన్ కేబినెట్ ఫస్ట్ హాఫ్ లో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ బదిలీల బంతాటలో భాగంగా సుచరితను ప్రత్తిపాడు నుంచి తాడికొండకు పంపడంతో అక్కడ ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. సుచరిత స్థానంలో ఈమె భర్త దయాకర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని ఫ్యాన్ పార్టీ పెద్దల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదు. ఈ క్రమంలోనే తాడికొండతో పాటు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు సుచరిత. దీంతో గుంటూరు డిప్యూటీ మేయర్గా పనిచేసిన డైమండ్ బాబును తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారు. ఇటు ప్రత్తిపాడులో గత ఎన్నికల్లో ఓడిపోయిన బలసాని కిరణ్ కుమార్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కానీ ఈ నేతది విజయవాడ కావడంతో పోటీ చేసిన స్థానంలో యాక్టివ్గా లేరు. నియోజకవర్గంపై కిరణ్ పట్టు సాధించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఆ మధ్య బర్లి పొగాకు రైతుల సమస్యలపై పోరాటం చేయలేకపోయారని సొంత పార్టీ నేతలే వేలెత్తి చూపారు. ఈ క్రమంలోనే సుచరిత మరోసారి వైసీపీ అధినేత జగన్ ని కలిసి ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల కోసం ప్రయత్నించారని సమాచారం. రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్టు అధినేత దృష్టికి తెచ్చారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల విషయంలో సుచరితకు పార్టీ అధినేత జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని వినిపిస్తోంది. మంత్రివర్గం నుంచి పక్కన పెట్టిన తర్వాత ఈమె నానా యాగి చేసిన విషయం అధినేతకు గుర్తుంది. పవర్ పోయిన తర్వాత కొన్ని కేసుల్లో అరెస్టై గుంటూరు సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శించడానికి వచ్చినప్పుడు సుచరిత దూరంగా ఉన్న అంశం జగన్ దృష్టిలో ఉంది. ఇక ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ నాయకత్వం పట్ల కూడా స్థానిక కార్యకర్తలు సంతృప్తిగా లేరు. ఫ్యాన్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గానికి సరైన నాయకుడుంటే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, తిరిగి విజయబావుట ఎగురవేయవచ్చని భావిస్తున్నారు. మరి అధిష్టానం వారి మాట వింటుందా? సుచరితకు అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.